Let us move to the second word. రెండవ మాటలోనికి మనం వెళ్దాం. It was a cry of assurance. అది ఒక నమ్మకముతో కూడుకున్నటువంటి మాట. Today you shall be with me in paradise. ఈ రోజున నీవు నాతో పరదేశంలో ఉంటావు. Luke 23:43 says. 23:43 వచనం. In the first cry of Jesus, మొదటి ప్రార్థనలో గనుక మనం చూస్తున్నట్లయితే it was a cry of pardon. అది క్షమాపణతో కూడుకున్నటువంటి మాట. This is a cry of assurance. అది నమ్మకముతోటి దృఢపరుస్తూ చెప్పినటువంటి మాట. What is the assurance granted? ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటి? That he is the son of God. ఆయన తండ్రి యొక్క కుమారుడు. That he has the authority over heaven. ఆయనకి అధికారం ఉన్నది పరలోకమందును. He had the capacity to draw us to heaven. మనందరినీ కూడా పరలోకం తీసుకుని వెళ్ళేటువంటి అధికారం ఇవ్వబడినది. A criminal had been pardoned. This is an assurance for you and me. Our sins would be pardoned in a flash of second. రెండవదిగా శిలువ మీద వేలాడుతున్నటువంటి ఒక పాపి లేకపోతే ఒక దొంగ మరి తన క్షమాపణ పొందుకోవడము అంత మాత్రమే కాకుండా తన యొక్క పాపాలని క్షమించబడ్డాయి, పరలోకంలోనికి వెళ్ళబోతున్నాడు ఒక నిశ్చయమైనటువంటి మాట పలుకుతూ ఉన్నాడు. If you are in doubt that whether the heaven exists or not, అసలు పరలోకం ఉందా లేదా అనేటువంటి అనుమానం ఉండొచ్చు. this is the assurance. అయితే ఇక్కడ ఈ మాటను బట్టి మనం నమ్మచ్చు. Jesus assures to you and me that there exists a beautiful place called heaven. దేవుడు మరొకసారి మనకి చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, ఈ లోకం విడిచిన తర్వాత మనందరికీ కూడా ఒక స్థలం ఉంది, అది పరలోకము. The angels sing there and they glorify the God day in and day out to the author of life. ఆ పరలోకములో దేవుని యొక్క దూతలు మరి ఎప్పుడూ కూడా మరి ప్రార్థనతోటి స్తుతి అర్పణలతోటి మరి వాళ్ళు సంతోషంగా ఉంటారు. And the Son of God, Jesus, sits on the right hand of God in this heavenly place. దేవుని యొక్క కుడి పార్శ్వమున పరలోకములో మరి యేసుక్రీస్తు వారు కూర్చుని ఉంటారు. The Son of God who looked at us from there, మరి దేవుని యొక్క కుమారుడు అక్కడి నుంచి మనం చూస్తూ before coming to this earth, మళ్ళా ఆయన తిరిగి ఈ లోకంలోనికి రాబోయేటువంటి సమయం వచ్చేంత వరకు looked at our face standing amidst you and me from the manger to the cross. అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ యొక్క పొత్తిగుడ్డలో చుట్టబడినటువంటి యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి మరి సిలువ మీద వేలాడబడుతున్నటువంటి సిలువ సమయం వరకు కూడా Yet again he prays from above. అయితే ఈ యొక్క సమయంలో పరలోకం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Lastly he assured that the gates of heaven would be opened at his death. మరి పరలోక ద్వారాలు అప్పటి వరకు మూయబడి ఉంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. Jesus said to this man, truly I say today itself you will be with me in paradise. యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి ఒక దొంగతో చెప్తున్నారు, ఈ రోజు నిశ్చయంగా నీవు నాతో పరదేశంలో ఉంటావు అని. God's grace is given even to those who are in the threshold of death. మరి మరణ పాయంలో ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే చనిపోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఒక దృఢ నిశ్చయం ఏంటి అని అంటే దేవుని యొక్క కృప వారికి కూడా ఇవ్వబడుతూ ఉన్నది అని. The two thieves or thugs on either side were to demonstrate the depth of shame to which God's Son was willing to descend. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి దొంగలను గనక చూసినట్టయితే అటువైపు ఇటువైపు ఉన్నారు. అది దేని చూపిస్తున్నానంటే మనిషి యొక్క పాప దీనస్థితిని చూపిస్తూ ఉంది. దేవుని యొక్క కృప మరి లోపలికి రావడాన్ని చూపిస్తూ ఉంది. He descended that we might ascend with him to newness of life. మరి మనం చేస్తుంటే దాన్ని బట్టి క్రీస్తు ఇక్కడికి వచ్చాడు. అయితే యేసుతో పాటు మనము కూడా పైకి వెళ్ళేటువంటి స్థితిని క్రీస్తు ద్వారా నూతనత్వాన్ని మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. Here is the hope for the worst of sinners. ఇక్కడ నిరీక్షణ లేనటువంటి వారికి పాపులకు ఒక గొప్ప నిరీక్షణ ఇక్కడ కలుగుతూ ఉంది. What a day for this thief. ఎంత గొప్ప ధైర్యం అండి ఒక దొంగకి. In the morning he was justly crucified on the cross. ఉదయకాల సమయంలో ఒక పాపిగా దోషిగా అక్కడ నిలబడి ఉన్నాడే. By evening he justly welcomed him to paradise by the Creator himself personally. మరి మధ్యాహ్నం అయ్యే టైంకి ఇక్కడ చూసినట్టయితే సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి అతను పరలోకంలోనికి ఆహ్వానం పొందుకున్నాడంటే ఎంత గొప్ప విషయము. The criminals represents all of us. ఇక్కడ ఉన్నటువంటి దొంగలు మనలాంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా మనం ఒక పోలికలో ఉన్నారు. ఇప్పుడు there on the cross this man, a criminal, bless him, had a change of heart. అక్కడ ఉన్నటువంటి శిలువ మీద వేలాడబడుతున్నటువంటి ఆ దొంగ మరి ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అదేంటి అని అంటే హృదయ మార్పిడి. Golgotha was where criminals die. గొల్గొతా అనేటువంటి కొండ మీద దొంగలు చచ్చిపోతూ ఉంటారు. It was not a place where you could find a divine person. అది ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి చనిపోవడానికి అది ఒక స్థలం అయితే కాదు. What changed this mind?
మరి ఆ యొక్క ఆలోచన ఎలా మారింది? The very same sentence of words, Luke 23:34. అదే మాటలండి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లూకా రాసిన సువార్త 23:34. Father, forgive them, for they know not what they are doing, might have helped this man to change his heart. మరి మొదటిగా యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన చేశారు కదా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళకి క్షమించని. ఆ మాటని ఒక దొంగ కూడా వినడం ద్వారా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని ఈ యొక్క ప్రార్థన చేసి ఉండవచ్చు. Now we also have heard it. అయితే మనం కూడా చాలాసార్లు వినే ఉంటాం. Has it brought any change in us? అయితే మన హృదయంలో ఏమైనా మన జీవితంలో మార్పుని కలిగించిందా? This prayer pierced the conscience and he realized the blindness of his own heart. ఎప్పుడైతే ఈ యొక్క మాట ప్రార్థన విన్నాడు, తన యొక్క అంతరంగికములో తన యొక్క మారు మనసు పొందుకుని తన యొక్క అంతరాత్మతో చెప్తూ ఉన్నాడు, నువ్వు ఇప్పుడు మారు మనసు కలిగి ఉండాలి అని. He understood that he needed forgiveness. అయితే అంత మాత్రమే వినడమే కాకుండా నాకు ఈ యొక్క పాప క్షమాపణ అవసరము అనేటువంటి విషయాన్ని అతను గ్రహించాడు. Do you also feel the necessity of forgiveness? మరి క్షమాపణ అనేది మనకు కూడా అవసరమని నువ్వు గ్రహించావా? Are we aware of it? ఆ విషయం నువ్వు గ్రహించావా? It was customary to write the crime on the wooden plank on the cross. ఎవరైతే ఆ శిలువ మీద చనిపోతున్నారో అతను చేసినటువంటి దోషము యొక్క ఆరోపణ శిలువ మీద రాయాలి. So Pilate has written in Luke 23 verse 38. అయితే మరి లూకా రాసిన సువార్త 23:38 చూసినట్టయితే ఆ శిలువ మీద ఈ విధంగా రాయబడింది, This is the King of Jews. ఈయన యూదులకు రాజు అని. John 9:21 says, యోహాను 9:21 చూసినట్టయితే, Some objected, do not write the King of the Jews, but write that this man said that I am the King of the Jews. అయితే కొంతమంది అంటూ ఉన్నారు, అరే నువ్వు యూదుల రాజు అని రాస్తున్నారేంటి? ఈ విధంగా కాదు, ఈ వ్యక్తి చెప్పాడు నేను యూదులను రాజును అని, ఆ విధంగా రాయండి అని చెప్తూ ఉన్నాడు. But Pilate, in a rare gesture, he did not change his mind, so there it hung. అయితే పిలాతు వాళ్ళు చెప్పినటువంటి సలహాను తీసుకోకుండా ఈయన యూదుల రాజు అని రాయించాడు, వాళ్ళు చెప్పినట్టుగా రాయించలేదు. Luke 23 verse 42 says, లూకా రాసిన సువార్త 23:42 చూస్తే, The right thief's hands were bound and nailed like Jesus. కుడి చేతి వైపు ఉన్నటువంటి మరి ఆ ఒక దొంగ చేతులు కూడా అక్కడ మరి మేకులతో కొట్టబడి ఉన్న యేసుక్రీస్తు లాగానే. But he discovered courage to set his hands free in the asking of Jesus. అయితే అయినప్పటికీ కూడా మరి తన యొక్క చేతులను యేసుక్రీస్తు వైపు చూపి మరి యేసుక్రీస్తు తోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. Maybe he could not practically take out his hand, అంటే అక్కడ మేకులు కొట్టుబడి ఉన్న తీసేశాడని నేను చెప్పట్లేదు కానీ, but he extended his hand for asking and said, Remember me when you are there in your kingdom. అంటే తన యొక్క అంతరాత్మలో ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు, చేతులను కూడా తీసివేసి యేసుక్రీస్తు వైపు చాపి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని అనుకుంటూ ఉన్నాడు. Knowing him as a king by now, ఈ యొక్క సమయంలో ఆయనే రాజు అనే విషయం గ్రహించాడు. he believed in Jesus at a time when it appeared that he was entirely helpless to save anyone. యేసుక్రీస్తు వారు ఎటువంటి సహాయం చేసే స్థితిలో లేనప్పటికీ కూడా ఈ వ్యక్తి నన్ను సహాయం చేస్తాడనేటువంటి విషయాన్ని అతను గ్రహించాడు కాబట్టి యేసుక్రీస్తు ఆ మాటలు చెప్పగలుగుతూ ఉన్నాడు. In fact, if you look at Jesus, he himself needed help. అయితే యేసుక్రీస్తుని చూస్తే ఆయనకే కొద్దిగా సహాయం అవసరం కదా. Jesus hung as a helpless victim, not like a king. అయితే ఏదో ఒక రాజులాగా లేడు కానీ ఒక దోషిలాగా అక్కడ యేసుక్రీస్తు వారు వేలాడుతూ ఉన్నారు. But when you act like this thief, you will exhibit your faith. ఈ యొక్క దొంగ వలె నువ్వు కూడా యేసుక్రీస్తు వారిని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కనపరుస్తావు. It was a pathetic sight. Jesus could hardly breathe. అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారు సరిగా ఊపిరి కూడా పీల్చుకునేటువంటి బలం ఆయనలో లేదు. But yet at that time, the thief believed. అయినప్పటికీ ఆ ఒక దొంగ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాడు. The thief believed before it was dark. ఆ ఒక దొంగ చీకటి పడక ముందే ఆ విషయాన్ని గ్రహించాడు. He has not seen the earthquake yet. అయితే ఆ అక్కడ భూకంపం రావడము అన్ని గమనించలేదు ఇంకా. He did not see the veil of the temple torn into two. అక్కడ ఉన్నటువంటి మందిరంలో జరిగినటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి తెర చిరిగిపోవడం, ఈ విషయాలు ఏమీ తెలియదు. He has not seen the resurrection. He doesn't know anything about ascension. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, లేకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆరోహణం అయ్యాడు, ఈ విషయాలు ఏమీ కూడా తెలియదు. He did not see Jesus walking on the water. అంత మాత్రమే యేసుక్రీస్తు జీవించినప్పుడు నీటి మీద నడిచాడు అనే విషయం కూడా అతనికి తెలియదు. He did not see Jesus feeding multitude of people. యేసుక్రీస్తు వారు జనసమూహంకు ఆహారము ఇచ్చారు, ఆ విషయం కూడా తెలియదు. He did not see water changing into wine. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసంగా మార్చారు అనే విషయం కూడా తెలియదు. He has seen nothing
but the Holy Spirit drew the thief to Jesus on the cross in the center, and he believed. ఇవే అద్భుతాలు చూడకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఒక్క హృదయంలో ప్రతిస్పందింపజేయడానికి యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉండగానే ఆయన నమ్మకము ఆయన మీద ఉంచడానికి మరి ప్రేరేపణ అనేది కలగజేశారు. The thief's journey of faith began when he rebuked the other partner, saying in Luke 23:40. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 40వ వచనంలో గనక చూస్తే అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు కదా. ఈ కుడి వైపున ఉన్నటువంటి దొంగ తన యొక్క విశ్వాసాన్ని ఎలా ప్రకటించుకున్నాడు అని అంటే ఎడం వైపున ఉన్నటువంటి ఆ దొంగతోటి మరి చెప్తూ ఉన్నాడు కొన్ని మాటలు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తన యొక్క విశ్వాస ప్రయాణము ప్రారంభమైంది. He says, "Do you not fear God? ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే ఇంకో వ్యక్తి దొంగతోటి, నువ్వు దేవునికి భయపడవా? You are under the same condemnation. నువ్వు కూడా ఇటువంటి తప్పు చేసి ఇక్కడ ఉన్నావే. But we got it because it is a just thing." ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి శిలువ వేదన అనేది మనం చేసినటువంటి తప్పిదాలను బట్టి మనకు కలిగింది. His awakened conscience was telling him that he should have feared God, for judgment was coming very soon. మరి తన యొక్క అంతరాత్మలో అనుకుంటూ ఉన్నాడు, రాబోయేటువంటి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అని అంటే ఈ రోజు నేను ఎంతగానో మరి ఆయన్ని పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలనే విషయం అతను గ్రహించాడు. He honestly admitted that he was suffering justly. అయితే నేను చేసినటువంటి తప్పిదాలను బట్టి నాకు ఈ శిక్ష నీకు ఈ రావడము అనేది సరైందే అని చెప్తూ ఉన్నాడు. He was getting what he deserved. నేను ఏదైతే పొందాలో అది పొందుతున్నాను శిలువ మీద అంటున్నాడు. He did not justify himself or make any kind of excuse. అయితే నేను మరి ఇప్పుడు దీంట్లో ఈ అర్హుడని కాదు శిలువ మరణానికి అని చెప్పి ఆ దొంగ ఏమీ అనటం లేదు. He could only hope that his partner on the other side would admit to his own sins and come and believe the way he has believed. మరి అక్కడ చనిపోబోతున్నటువంటి ఆ దొంగ వేరే దొంగతో ఏం చెప్తున్నానంటే, ఏ విధంగా అయితే నేను అనుకుంటున్నానో, ఏ విధంగా అయితే మారు మనసు పొందానో, ఏ విధంగా అయితే ఈ యొక్క వ్యక్తిని గురించి అనుకుంటున్నానో అదే విధంగా నువ్వు కూడా అనుకుంటే మంచిది అని చెప్పి అతను బోధ చేస్తూ ఉన్నాడు. Luke 23:42 says, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 42వ వచనం కనుక చూస్తే, "Remember me when you come into your kingdom." ఓ అయ్యా, నువ్వు నీ యొక్క రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. He just told him to remember. ఆయన చెప్తున్నాడు ఉత్తిగానే నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ఉన్నాడు. His request was very modest. అతను అడిగినటువంటి యొక్క కోరిక కూడా చాలా చిన్నదే. What an honor to be remembered by God. ఓ దేవుని చేత గుర్తు చేయబడిపోవడం అనేది ఎంత మంచిదండి. His was a courageous faith. అది చాలా గొప్ప విశ్వాసము. The crowd was mocking Jesus. యేసుక్రీస్తుని అనేక అక్కడ ఉన్నటువంటి జన సమూహం అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. If you are a king, where is your kingdom? ఒకవేళ నువ్వు రాజు అయితే నీ రాజ్యం ఏది? If you are a king, come down from the cross. అయితే నువ్వు రాజు అయితే కిందకి రా. The thief did not care all these comments. మరి అక్కడ ఉన్నటువంటి ఆ దొంగ మారు మనసు పొందినటువంటి దొంగ వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏవి కూడా He పట్టించుకోవట్లేదు. did not deter the opinion of others. వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని అరే కరెక్టే కదా అని చెప్పి ఆలోచన అటువంటి ఏమీ రావడం లేదు. He believed in faith. He asked to remember him. ఆయన వైపు చూస్తాడు, యేసుక్రీస్తు వైపు, ఈయన నిజమైనటువంటి వాడు కాబట్టి ఈయన నేను అడిగితే సరిపోతుంది అని చెప్పి ఆయన మీద విశ్వాసాన్ని చూపించాడు. Jesus responded by saying, మరి అవన్నీ కూడా చూసి యేసుక్రీస్తు వారు ప్రతిస్పందిస్తూ ఉన్నారు. I tell you that I truly tell you, అయితే నీకు చెప్తున్నాను ఈ రోజున, today by evening you will be with me in paradise. ఈ రోజు నిశ్చయంగా నీవు నాతో పరదేశంలో ఉందువు అని చెప్తూ ఉన్నాడు. When Jesus said with me, యేసుక్రీస్తు వారు నాతో అని చెప్తున్నారు అని అంటే that means they are going to enjoy the fellowship together. అంటే రాబోయేటువంటి సమయంలో యేసుక్రీస్తుతో పాటు వాళ్ళిద్దరూ కూడా సహవాసం కలిగి ఉండబోతున్నారు. The fellowship which Adam and Eve had with the Lord our God and was lost by them due to sin was restored by the Son and was awarded to the criminal, a sinner. యేసుక్రీస్తు వారి యొక్క సహవాసం ఎలా ఉండబోతుందంటే, ఆదాము అవ్వతోటి ఏదెను వనములో దేవుడు ఎలాగైతే సంబంధం కలిగి ఉన్నారో, ఆ తర్వాత పాపము చేయడం ద్వారా ఎలా విడిపోయారో ఆ ఒక బంధాన్ని మళ్ళా కలిపేయడం అనేటువంటి విషయము ఈ యొక్క పాపి ద్వారా, ఈ యొక్క దొంగ ద్వారా మళ్ళా మనకు కలుగుతూ ఉన్నది. Incredible, this thief received the same promise as the apostles and the disciples. ఏ యొక్క శిష్యులైతే నీవు నాతో పాటు ఉంటారు అని చెప్పి ఆయన వాళ్ళకి విశ్వాసం కలగజేస్తాడో అటువంటి విశ్వాసమే ఉన్నటువంటి దొంగకు కూడా మరి సహవాసం భవిష్యత్తులో దొరకపోతుంది. He was the last to deserve till the past moment. అప్పటి వరకు ఎటువంటి అర్హత లేదండి అతనికి ఎటువంటి గొప్పగా ఉండడం కొరకు. But now the first to walk in paradise in the company of Son of God. యేసుక్రీస్తు వారి యొక్క సమూహంతో పాటు మొదటిగా వెళ్ళబోయేది ఈ యొక్క వ్యక్తి. A man who our Lord's last companion on earth
was the first companion at the gates of heaven in paradise. ఎవరైతే మరి దేవునితో సహవాసాన్ని కోల్పోయారో పరదేశంలో వాళ్ళే ముందుగా ఉంటూ ఉన్నారు. If the dying Christ could give the thief a promise of eternal salvation, think of what living Christ can do to you and to me. చనిపోబోతున్నటువంటి యేసుక్రీస్తు వారే మరి ఎంత గొప్ప బహుమతిని ఇవ్వబోతుంటే ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లో ఎంత నిజం ఉంటుంది, ఎంత గొప్పతనం ఉంటుంది. Never did Jesus act more truly as a king than at this particular moment. ఆ రోజున గనక యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడబడుతున్నప్పుడు ఒక రాజ్యముతోటో అధికారంతో లేడు, కానీ ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారు ఒక రాజులాగే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. Jesus was numbered with the transgressors so that you and I can be numbered with the redeemed. యేసుక్రీస్తు వారు పాపులతో పాటుగా వేలాడబడుతూ ఉన్నారు ఆ సమయంలో. అయితే ఈ సమయంలో పాపులుగా ఉన్నటువంటి మనము ఆయనతో పాటు జీవించడానికి సిద్ధంగా ఉండాలి. Jesus got what he did not deserve. యేసుక్రీస్తు వారు పొందకూడనటువంటి ఆ ఒక శిలువ మరణాన్ని పొందుకుంటూ ఉన్నారు. What did he get? He got our sin. ఆయనకు వచ్చింది ఏంటి? మన పాపం ఆయన మీద వేయబడింది. And we got what we didn't deserve, namely his righteousness. మనం ఏదైతే పొందుకోవడానికి అర్హత లేదో అది ఆయన యొక్క నీతిని బట్టి, సత్యాన్ని బట్టి, పరిశుద్ధతను మనం ఇప్పుడు పొందుకుంటూ ఉన్నాం. Both thieves had the equal opportunity. అయితే ఇక్కడ ఉన్నటువంటి దొంగలకి ఇద్దరికి కూడా సమానమైనటువంటి అవకాశం దొరికింది. Both heard the same words of Jesus. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటలు ఇద్దరూ విన్నారు. Both were the witness of Jesus' enemies. యేసుక్రీస్తు వారి యొక్క శత్రువులు చెప్తున్నటువంటి మాటలు కూడా ఇద్దరు విన్నారు. He saved others, let him save himself. వాళ్ళు అంటూ ఉన్నారు, అతను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తూ ఉన్నాడు. Says 23:35 Luke. లూకా రాసిన సువార్త 23:35 వచనాలు. And yet these thieves will be apart forever, each on his own, separately to a different destination. ఆ సమయంలో ఇద్దరు కూడా ఒకే సమయంలో సిలువ మీద వేలాడబడుతున్నారు, కానీ భవిష్యత్తులో వాళ్ళిద్దరూ కూడా ఒకే చోట ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇద్దరు మార్గాలు వేరైపోయాయి. For one called Jesus for help and the other derided Jesus. ఒక వ్యక్తి క్రీస్తుని నాకు సహాయం చేయి అంటూ ఉన్నాడు, ఇంకొక వ్యక్తి అతని నుంచి దూరం అయిపోతూ ఉన్నాడు. These thieves represent the whole of the human race. ఇక్కడ ఉన్నటువంటి రెండు దొంగలు లోకంలో ఉన్నటువంటి జన సమూహమునకు సాదృశ్యంగా ఉన్నారు. On one side are the believers, ఒకవైపు విశ్వాసులు, and others who choose to justify themselves. ఇంకొకళ్ళు మేము మంచి వాళ్ళమే, నాకు ఎవరు అవసరం లేదు అనుకుని ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు. Determined to stand before God on their own accord. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఏం కాదు, మా యొక్క శక్తితోటే మరి దేవుని సన్నిధిలో మేము నిలబడతాము అనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. Everything depends on what we do with Jesus. మనం అన్ని కూడా యేసుక్రీస్తుతో కలిసి ఏం చేస్తామో అన్న దాని మీద ఆధారపడి మన భవిష్యత్తు ఉంటుంది. Today is the day to believe in Jesus. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడము ఈ రోజు గొప్ప సమయము. This man called thief was not saved in his last opportunity, but at his first opportunity. మరి ఈ యొక్క దొంగ ఏదో ఆఖరి అవకాశం పొందుకొని మారు మనసు పొందాడా? కాదు, మొదటి అవకాశంలోనే మరి అతనికి వచ్చింది, అతను వెంటనే రక్షణ పొందాడు. For us who are chosen people of God, అయితే ఈ రోజున మన అందరం కూడా ఎన్నుకోబడినటువంటి జన సమూహము, we are baptized in the name of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క నామములో మనం బాప్తిస్మం పొందాము. If we miss the point of salvation, certainly it would be our last opportunity. ఒకవేళ రక్షణ పొందడం అనేటువంటి అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు మనము దాన్ని తృణీకరించినట్టయితే అదే ఆఖరి అవకాశం అవ్వచ్చు. This repentant thief gives us the hope we all seek. ఈ యొక్క మారు మనసు పొందినటువంటి దొంగ ఒక మంచి నమ్మకాన్ని మనకు కూడా కలగజేస్తున్నాడు. ఏంటంటే అతనికి వచ్చినటువంటి రక్షణ మనకు కూడా వస్తుంది అని. He is a proof that one act of faith can even save the worst of the sinners. ఇది ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఏంటంటే విశ్వాసముతోటి ఒకవేళ యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళినట్టయితే ఎంత భయంకరమైనటువంటి పాపి అయినా కానీ అతను క్షమాపణ పొందుకుంటాడు అనే ఒక దృఢ నిశ్చయాన్ని కలిగిస్తుంది. The thief's forgiveness reminds us that there is more grace in God's heart than a sin in our past. ఈ యొక్క దొంగ ఏదైతే క్షమాపణ పొందుకున్నాడో అది మనకి ఏం చెప్తుంది అని అంటే, ఈ యొక్క పాపము ఏదైతే నేను చేశానో గతంలో అవన్నిటినీ కూడా యేసుక్రీస్తు దేవుడు తన యొక్క హృదయం నుంచి చెరిపివేస్తాడని నమ్మకం కలిగిస్తుంది. We also like him can receive a welcome in our life beyond if we transfer and transform ourselves like this thief. మనకు కూడా అటువంటి అవకాశం ఇవ్వబడుతుంది, మనకి స్వాగతం కలుగుతూ ఉంది. ఎందుకంటే మన యొక్క పాపాన్ని అంతటిని కూడా పక్కన పెట్టేసి యేసుక్రీస్తు వారి వైపు మనము స్వాగతం పలుకుంటూ ముందుకు వెళ్ళాలి. Thief he was, yet again he stole the heart of Jesus. దొంగ అయినప్పటికీ కూడా మరి ఇక్కడ దేవుని యొక్క హృదయాన్ని దొంగిలించాడు. The word of the Lord. అది దేవుని యొక్క వాక్యం.
Second word, today you shall be in paradise. రెండవ మాట, ఈ రోజున నిశ్చయముగా నీవు నాతో పరదేశులో ఉండుదువు. Prayer. ప్రార్థన. Lord, by this cry of assurance, ప్రభువా, ఈ యొక్క ప్రార్థన ద్వారా ఒక నిశ్చయంగా మేము ఉంటామని, you have made known to us మళ్ళా మరొకసారి నువ్వు మాతో ఉంటావని, that you have prepared a place for each one of us. మా అందరి కొరకు ఒక స్థలాన్ని ఏర్పరచబడి ఉంచావని, By your cry you have brought hope, నీ యొక్క ప్రార్థన ద్వారా మాకు ఒక నిరీక్షణ కలిగించావు. though we are sinners. మేము పాపులమైనప్పటికీ మా కొరకు ప్రార్థించావు. I might have not prayed before. ఈ విధమైనటువంటి ప్రార్థన మరొకసారి నేను చేయకపోయి ఉండొచ్చు. I might have not believed so far. అయితే ఇప్పటి వరకు నేను నమ్మకం ఉంచకపోయి ఉండొచ్చు. But by your assurance, అయితే నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క నిశ్చయాన్ని బట్టి we have decided to follow you, Jesus. నిన్ను వెంబడించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. Help us to place our feet towards you, మా ఒక పాదాలు నీ వైపు రావడానికి సహాయం దయచేయండి. never to lose faith or path again. ప్రభా, నీవు చూపించినటువంటి మార్గం నుంచి వైదొలకుండా మేము జీవించడానికి సహాయం చేయి. Amen. ఆమేన్.